తీపి కారం తీపి కారం తీపి తీపి కారం 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 తీపి కారం కారం తీపి కారం కారం తీపి 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 కారం కారం. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఈరోజు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తాను. ముందుగా ఒక మామిడికాయ కొబ్బరికాయ తీసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంటే పచ్చడి కూడా చక్కగా బాగుంటుంది. మామిడికాయని శుభ్రం చేసుకొని తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 పచ్చిమిర్చి, మీ కారానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి వేసుకోండి. నేను 6 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు జార్లో వేసుకున్నాను. వాటితో పాటు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అందులో సాల్ట్ కూడా వేసుకొని అప్పుడే సరి చూసుకోవాలి. ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి ఎక్కువసేపు వదిలేస్తే అది పేస్ట్ అయిపోతుంది అనమాట. సో మిక్సీని వేస్తూ దాన్ని చూసుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ముక్కలుగా చక్కగా అది తినేటప్పుడు ముక్కల్లా మనకి నోటికి తగులుతుంటే భలే రుచిగా ఉంటుంది. ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు 2 నుంచి 3 ఎండుమిర్చి, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, స్పూన్ పచ్చిశనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు దోరగా వేయించుకొని ఈ పోపును పచ్చడిలో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పుల్లగా కమ్మగా ఉండే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సజెషన్స్ని నాకు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తీపి కారం తీపి కారం తీపి తీపి కారం 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 తీపి కారం కారం తీపి కారం కారం తీపి 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 కారం కారం.